భజన అంటే మన ఒకటి ఒక భావాన్ని మనసులో తిరిగి తిరిగి ఇస్త్రీ చేయకుందండి. ఇప్పుడు గుడ్డున్నది ఇటువైపు ఉంది మడతపడి రాగద్వేషాలు అంతా మన వేరు ఎంత దాన్ని చెప్పినట్టు అహంకారం మడతపడిపోయి ఇస్త్రీ పడిపోయి ఉందని ఈ ఇస్త్రీ మడత పోగొట్టుకోవాలనుకుంటే ఇట్లా తీసి మళ్ళీ వెనక్కి వేసి మళ్ళీ ఇస్త్రీ చేస్తూ ఉండాలి కొంతకాలం. ఒకసారి చేస్తే పోదు మళ్ళీ దాన్ని ఇస్త్రీ చేయగా చేయగా ఆ మడత అటు పోయి ఇది వస్తుంది. ముందు చదువు చేయాలి ఫస్ట్ ఆ మడత పోయేదాకా రుద్ది 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 ఆ తర్వాత మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ చేసి కొత్త మడత వస్తుంది. అట్లా తిరిగి 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 అదే భావాన్ని మనసులో తీసుకోవటం అనేటువంటిది భజన. ఈ చేసేటువంటి బుద్ధిని మనకు తక్కువ కాకుండా మరి బలహీనం కాకుండా చూసుకునేటువంటి చిమ్ని లాంటి సత్సంగం. తిరిగి వచ్చాం, ఒక మంచి మాటలు విన్నాం, ఒక మంచి పుస్తకం చదవటం వల్ల ఒక మంచి భావం కలిగింది. దీనికి వెనక సాయి కృప వల్ల మనకు భావాన్ని సాధన చేసుకోవాలా, నేను సాయి భక్తుడిగా కావాలా, ఆయన కృపను పొందాలనేటువంటి ఒక భావం మనకు కలిగింది. చిన్న దివ్యలాగా వచ్చింది. మనకు ఈ ప్రపంచం దీంట్లో ఉండేటువంటి రకరకాల పరిస్థితులు, వ్యామోహాలు ఇవన్నీ కూడాను ప్రపంచం వచ్చే గాలిలాగా అవుతున్నాయి, బలవంగా గుర్తున్నాయి. ఈ గాలిలో ఈ చిన్న దీపం అంటే పెట్టామంటే నిలవలేదు. దానికి సత్సంగం అని చిన్ని పెట్టుకోండి. ఇది పెద్దదైందనుకోండి, బాగా పెద్ద మంట అయింది. ఏ గాలి అయితే మామూలుగా చిన్న మంటకి శత్రువు, అది పెద్ద మంటకి మిత్రుడు. అప్పుడు ప్రపంచం వీసే కొద్దీ ఇంకా విజృంభిస్తాడు. సాధకుడు ఒక స్థితి దాటిపోయిన తర్వాత మాత్రం వాడి ప్రపంచం జడపలేదు. ఇక ప్రపంచాన్ని వాటిలో స్థితి మొదలు పెట్టాలి. వాడి కాంటాక్ట్ లకు వచ్చాడు ఎవడన్నా వాడి మతలా వాడిపోతున్నాడు. అయితే ఆ చేసుకునే ప్రక్రియ పేరు భజన. అట్లా చేసుకోవడానికి దోహదం చేసి మనం నిలబెట్టేటువంటి మనలో ఉండేటువంటి ఆత్మ నిలబెట్టేటువంటి ప్రక్రియకి సత్సంగం. సత్సంగం 3 రకాలు. నిజమైన సత్సంగం ఏంటంటే సత్ అంటే తత్వత ఏదైతే ఉన్నదో అది ఆ స్థితి, దానితో సంఘం. అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని పొందటం, అనుభవించడం, ఆ అనుభవంలో ఉండటం, అది అసలైన సత్సంగం. ఈ స్థితిని పొందాలా అన్నట్టయితే దానికి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గానికి మొట్టమొదటి మార్గం ఏంటంటే దాన్ని దర్శించి అనుభవించినటువంటి వాళ్ళ యొక్క సాన్నిధ్యం, వాళ్ళ యొక్క సేవ. ఇది వాళ్ళతో సంఘం, సత్పురుషులతో సంఘం. ఇది సత్సంగం. నెంబర్ 2, సత్సంగం నెంబర్ 2, కేటగిరీ నెంబర్ 2. ఇది అన్ని వేళలా మనకు లభ్యం కాదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ సత్యాన్ని దర్శించిన సత్యద్రష్ట అయినటువంటి సత్పురుషుల దర్శనం ఏంటి, వాళ్ళ యొక్క లీలలేంటి, వాళ్ళ యొక్క మహిమలేంటి, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి, దీని యొక్క పఠనము మనం ఇది స్టార్ట్ చేసుకుంటున్నాం. మొదట మహాత్ముల యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క బోధలు, ఇవి మనకు ఉండేటువంటి మనకు ఎక్కడైనా అర్థమయ్యేటువంటి సత్సంగం. అవకాశం వచ్చినప్పుడు మహాత్ములు ప్రత్యక్షంగా దర్శించడం కానీ, లేదు వాళ్ళ యొక్క సమాధానం దర్శించడం కానీ, వాళ్ళ ఉన్న ప్రదేశాలను కూర్చోటం కానీ. మహాత్ముల యొక్క చరిత్రలు మనం చదివేటప్పుడు వాళ్ళ పురుషుల వాళ్ళ యొక్క వినిషి, వాళ్ళ అస్తిత్వం అక్కడ ఉంటుంది, వాళ్ళ యొక్క పరిధిలో ఉంటుంది. ఆ ప్రభావం మనం అనుభవిస్తాం. మొత్తం సింగరీలో ఉన్నప్పుడు ఒకటా ఉన్నారు. మనం వాళ్ళ చరిత్ర స్మరణ చేసినప్పుడు అక్కడ కలిగి వాళ్ళ కలిగి మనం తిరిగి చదవడం ద్వారా రెండవ కూర్చొని సత్సంగం మహాత్ముల యొక్క సాన్నిధ్యం అనుభవించడం అనే స్థితితో కూడా అనుభవబోతుంది. దాని ద్వారా మనకు సత్యమైన పదార్థాల ఏమిటి, ఆ స్థితి ఏమిటి, దాన్ని పొందేందుకు మనకు గౌరవం ఆకర్షణగా దాన్ని. కాబట్టి 3 రకాలుగానే ఒక సత్సంగానికి 3 ఐదు ఒకదానికి మొదటికి ఉంది. అట్లా మనం అటువంటి దృష్టితో, అటువంటి అవగాహనతో మన చుట్టూ మనం తీసుకునేటువంటి అంచెలాంటిది సత్సంగం.